ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. ప్రతి ఆలస్యం వెనుక ఒక అద్భుతం దాగి ఉంటుంది. మా కార్యాలు జరగట్లేదే, ఆలస్యం జరుగుతుందని మీరు అధైర్యపడనవసరం లేదు. ప్రతి ఆలస్యం వెనుక ఒక అద్భుతం దాగి ఉంటుంది. ఇక నా జీవితంలో మంచి రోజులు రావనుకుంటున్నావా? ప్రియులారా, దేవుని ఎప్పుడు కూడా చులకన చేయొద్దు. దేవుని విలువ తెలుసుకోనండి. దేవునితో మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు అది పొంది ఉన్నామని ఆ నమ్మకంతోటే ప్రార్థించండి. నువ్వు చేసే ప్రార్థనలో మరి ప్రభువారు వింటాడు అనే నమ్మకంతో నువ్వు ఎలాగ చేస్తున్నావో, అలాగే నువ్వు చేసే పాపంలో కూడా ప్రభువారు చూస్తారని ఆ నమ్మకం కూడా ఉంచుకోవాలి. ప్రార్థన వింటాడని ఎంత నమ్మకం ఉన్నదో, పాపమును కూడా చూస్తాడని అంతే నమ్మకం ఉండాలి. పాపమును విడిచిపెట్టు. నీ ఆలస్యంలో ఖచ్చితంగా అద్భుతం చూస్తావు. నా జీవితంలో మంచి రోజులు రావనుకుంటున్నావా? ఇక నా జీవితం మారదనుకుంటున్నావా? నిరాశ చెందుతున్నావా? ఆయన నీకు చేత ఇస్తాడు. లేచి యేసయ్యను చూడు. ఎవరో పనికిరాని వానివన్నారా? నిన్ను పనికిరాని వాడవన్నారా? పనికిరాని దానివన్నారా? ఇక నా జీవితంలో మంచి రోజులు రావు, నేను వెలుగును చూడలేను, సంతోషంగా జీవించలేను, ఈ కష్టాలే నాకు మిగిలాయి, కన్నీళ్ళే మిగిలాయి అని నీవనుకుంటున్నావా? నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పురుగంటి వాడవని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్నా యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్నా యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువడమ్మా. కలవరపడకమ్మా, కలవరపడద్దు, కన్నీరు ఖర్చొద్దు. ఆలస్యం అవుతుందంటే ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీకు మంచి చేయాలని, ఏ మంచి చేయాలా, ఎంతవరకు నా బిడ్డ ఓర్పుతో ఉంటుందని ఆయన వేచి ఉన్నాడు. నీ ఓర్పుకి పరీక్ష పెట్టి ఉండవచ్చు. ఓర్చుకో, ఖచ్చితంగా మంచి ఫలితం చూస్తావు. గాడ్ బ్లెస్ యు ఆల్.